గులాబ్ జామున్ గడగడలాడే సినిమా ఏమైనా వస్తే థియేటర్కి వెళ్ళి చూడాలని ఉంటది నాకు. ఆ టేబుల్ కింద మామూలుగా లేదు కదా, అదేదో యోగా భంగిమలో ఉన్నది. చేతులు కాళ్ళు అటు ఇటు ఉంది. హిట్ మీ హార్ట్ యా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఇది మీ అమ్మ కాదర్రా మా అమ్మ లాగా. ఇది ఇంకో అమ్మ. వేరే మమ్మీ కాదు, వేరే వాళ్ళ మమ్మీ అంతకన్నా కాదు. ఓకే, మొదలు పెట్టండి. హాయ్ గైస్, వీఆర్ బ్యాక్. ఈ రోజు ఒక ఇంగ్లీష్ మూవీ ట్రైలర్ తో వచ్చేసాం. అదర్ మమ్మీ అంట సినిమా పేరు. ఇట్స్ హారర్ మూవీ. సో ట్రైలర్ చూసి మన రియాక్షన్ ఇచ్చేద్దాం. సో ఆ మమ్మీ కాదు, మనం చిన్నప్పుడు చూసింది ఇది అదర్ మమ్మీ. ఆ మమ్మీ కజిన్. దూరం చుట్టం. Hey, sweetie. You're home. I had a lunch break. I thought I'd come home and eat with you. Where's Dad? He fell asleep in the office. I'll go get him. Let him sleep. He needs his rest. Cookie dough ice cream for lunch. What kind of mother would I be? How about scrambled eggs? We had that for Well- breakfast. That's right. I forgot. How about pasta? Your favorite. ఎంత మంచి మమ్మీ. Do you want to know something silly? Yes. Sometimes I think about when you and I were one person. Do you remember that? So I was a baby in your tummy? Do you remember where you were before that? No. You were in my heart. How? No. Can I go? ఆడిపోతుంది మమ్మీ. Go into your heart. You said you wouldn't leave my room. You seem lonely. ఓ, ఈ పిల్లకి తెలుసు. Whoa. What were you cooking, Bella? You need a grown up to help keep you. Somebody was in. ఇంకోసారి కళ్ళు మూసుకున్నాడు. What? You don't have to be scared, Mommy. She's nice. Sometimes she's there, sometimes she's not. Is it really you? Are you tricking me? Bella. Hey. It's me. I'm Mom. మా పిల్లలకి చూపిస్తా తీసుకెళ్ళేది. వాళ్ళు ఇంకా మమ్మీ అంటే భయపడతారు. అదర్ మమ్మీ అంటే భయం ఉండాలా. మన మమ్మీ ఎంత మంచిది చూడని చెప్పడానికి అదర్ మమ్మీ చూపించాలా. ఇదే మీ మమ్మీ కూడా చూపించు. చీపురు పట్టరాని మానేస్తారు. తీసుకుని వాడైతే డైరెక్ట్ వాడి తీసుకొని వస్తారు అప్పుడు. ఏం సినిమాలు చూస్తున్నారా? అది ఏం సినిమాలు అనుకుంటా. ఎలా అనిపించింది ఆ టేబుల్ కింద సీక్వెన్స్? ఆ టేబుల్ కింద మామూలుగా లేదు కదా, అదేదో యోగా భంగిమలో ఉన్నది. చేతులు కాళ్ళు అటు ఇటు ఉంది. అది ఉండి మళ్ళీ నవ్వుతూ ఆ ఫేస్ భలే క్రీపీగా ఉంది కదా. బ్లడ్ గోర్ లేకుండా భయపెట్టేస్తారు. మామూలు యానబెల్ గానీ అది గానీ కొంచెం బ్లడ్ గోర్ వాడతారు కదా, మొత్తం బ్రైట్ లైట్స్ లో భయపెట్టారు. అవి కనీసం సగం చీకట్లో భయపెడతారు. ఏ కైండ్ ఆఫ్ వైలెన్స్ లేదు. కరెక్టే. ఐ మీన్ చూపించిన దాంట్లో వైలెన్స్ లేదు, మేము సినిమాలో దాచారు. ఆబ్వియస్ గా ఎండింగ్ లో ఉంటుందిలే, పేరెంట్స్ ని కసా పొడి చేయటం ఏదో ఒకటి ఉంటుంది. ఆ పిల్లకి ముందు నుంచే తెలిసినట్టుంది కదా. యూ సెడ్ యూ విల్ నాట్ కమ్ అవుట్ సైడ్ అనింది. యువర్ లోన్లీ అనింది కదా. అందుకే పిల్లలకి వేరే రూమ్ ఇవ్వకూడదు అబ్బా. క్లాజెట్ లో ఏంటంటే ఉంటుంటాయి. అందుకే నేను ఎప్పుడప్పుడు వెళ్ళి మా ఇంట్లో ప్రతి క్లాజెట్ లో కూర్చొని అలా రాత్రి అంతా అలా చూస్తుంటాను. ఏమన్నా వస్తాయా? మీరున్నాక ఇంకేమో వస్తాయిలేదు. విక్రమార్కుడు సినిమాలో డైలాగ్ చెప్తాను నా పిల్లలకి. ఇంట్లో అదే ఈ దాంట్లో ఒకటే చెడ్డోడు ఉంటాడు, అది నేనే ఏంటంటే సంథింగ్ ఉంటుంది కదా. అలాగే ఇంట్లో వాళ్ళు మాన్స్టర్ గురించి భయపడితే ఇంట్లో ఒకటే మాన్స్టర్, అది నేనే. ఏ మాన్స్టర్ నన్ను చూసి భయపడాల్సిందే అని. ఆ టేబుల్ కింద మెయిన్ భయం, సౌండ్ కూడా దానికి ఎక్కిచ్చారు. తర్వాత కార్ లో ఇంకో షాట్ ఉన్నది, ఆ రెండే మెయిన్ భయం వేస్తుంది. మంచి ఆమెను పట్టుకొచ్చారు, ఎక్స్ప్రెషన్స్ బాగా పెట్టి. అవన్నీ ఇంకెక్కడో చూస్తాం. ఫేమస్ యాక్ట్రెస్ చాలా సినిమాల్లో చేశారు. అదర్ మమ్మీ ఎప్పుడు రిలీజింగ్?
అక్టోబర్ అక్టోబర్ 9 కదా. అనుకుంటా. అదే. వీళ్ళ పని బాగుంటది. 2-3 నెలల ముందు రిలీజ్ చేసి పడేస్తారు ట్రైలర్‌లన్నీ. ఇంకెవరు అలాంటి సినిమాలు తీయకూడదనేమో. ముందే కాన్సెప్ట్ మీద ఖర్చు చేసేస్తున్నారు. అంతే కదా! మేము ఆల్రెడీ తయారు చేస్తున్నాం. మీరు తయారు చేయమాకండి. టైం వేస్ట్ చేసుకోమాకండి. ఛాన్స్ దొరికితే థియేటర్‌కెళ్ళి చూస్తానైనా. నిద్ర చూస్తారు ఆ రోజు ఫ్యాన్స్ నువ్వు చూస్తావు. ఒక్కడే ఉన్న థియేటర్ లో కూర్చొని రీల్ తీసుకోవచ్చు. నాకు ప్రాబ్లమ్ లేదు. నేను చూస్తా. ఆయన చూస్తాడు. తర్వాత ఆయన మనం చూడాలి. టేబుల్ మీద ఇలా పడిపోయింది చైర్‌లో. లేదు. నేను అలా బీభత్సంగా భయపడే రకం కాదు నేను. మీరు చూసిన మోస్ట్ స్కేరియస్ మూవీ ఏంటి థియేటర్ లో? ఫస్ట్ 'కాంజరింగ్'. 'ద కాంజరింగ్' అని వచ్చింది కదా ఫస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్ అది ఎప్పుడో వచ్చింది కదా. ఎప్పుడోనే వచ్చింది. అప్పుడే చూసాను నేను. దాని తర్వాత ఇంకేమీ భయపెట్టారా? దానికి మించి భయం అంటే ఏం లేదు. అన్నీ యాక్చువల్లీ ఇంట్లో చూసినాయి. ఆ తర్వాత హారర్ సినిమాలన్నీ. హాల్‌కెళ్ళి సెపరేట్‌గా చూసే క్రౌడ్ లేదు మన చుట్టుపక్కన. రాయను అన్‌ఫార్చునేట్‌లీ నాకు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ లేదు హారర్. ఏవో ఇండియన్‌వి ఏవో ట్రై చేశాం గానీ, అదే మన తెలుగు అవి చూసాం గానీ, ఇవి హాలీవుడ్‌వి చూడలేదు ఎప్పుడు నేను. అందుకే మంచి ఇలా గులాబ్ జామున్ గడగడలాడే సినిమా ఏమైనా వస్తే థియేటర్‌కెళ్ళి చూడాలని ఉంటది నాకు. ట్రైలర్ అయితే భలే ఉంది. నాకైతే భలే నచ్చింది. వెరీ యాహ్! ఇంట్రెస్టింగ్. టైటిల్ కూడా అదర్ మళ్ళీ భలే తీసుకొచ్చి స్టోరీ ఏముంటుంది గెస్ట్ చేయగలరా? ఇది దట్ అదర్ మమ్మీ బికామ్ అదర్ మమ్మీ. అదర్ మమ్మీ 3 ఇంతకుముందు ఏదైతే తీశారో ఆ చైనీస్ అక్కడికెళ్తారు వీళ్ళు. మట్టిలో అవన్నీ ఆర్మీ గుర్తున్నా అసలు ఎదురు మొక్కలు ఏం కనబడట్లేదు. ఈయన దెయ్యం మమ్మీ ఎందుకు దెయ్యం అయ్యారు అని అడిగారు. ఓ నువ్వు అదే అడిగింది. ఆ! నాకు 11:15 అయింది. ఇప్పుడు దయ్యం మమ్మీ దయ్యం ఎందుకు దయ్యం అవ్వలేదు. ఆల్రెడీ దయ్యమేమా? ఆ పిల్ల రూమ్‌లో ఆ ఇంట్లోనో సంథింగ్ ఏదో ఉంది. వాళ్ళ అమ్మలా కనిపిస్తుంది ఆ పిల్లకి దగ్గర అవ్వటానికి. బట్ అదే పిల్లని మంచి చేసుకోవడానికి మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ నువ్వు రూమ్‌లో వచ్చినప్పుడు నాతోనే మాట్లాడు. నేను ఉన్నట్టు ఎవరికీ చెప్పమాక నేను బయటికి రానులే అది ఇది అని ఏదో పెట్టుకున్నారు. ఏమో మామూలుగా అయితే మనకు బ్యాక్ స్టోరీ షీ లూజెస్ ఎ చైల్డ్ లేదా ఇంకెవరైనా తనకు చంపేస్తారు చైల్డ్ ఉందని సంథింగ్ అట్లాంటివి ఏవో పెడతారు కదా. ఉంటది కదా! ఏదో చెప్తారు దాంట్లో కూడా ఇంట్లోనే ఏదో అయిందో సంథింగ్ వాళ్ళు మూవ్ అయినప్పుడు లేకపోతే ట్విన్ సిస్టర్ ఉన్నిందో ఆవిడకి ఎన్ని రకాలుగానే తిప్పొచ్చు దాన్ని. ఎనీ అదర్ పాయింట్స్? ఒక్క పాయింటే ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోకండి మర్చిపోమాకండి. లైక్ కొట్టండి. ఇంకా అదర్ మమ్మీలు ఇంకేమైనా ఉంటే రియాక్షన్లు కావాలనుకునే కింద కమెంట్స్ లో చెప్పండి. అవి కూడా చూసేస్తాం. సాయికి గులాబ్ జాములు గడగడలాడాలంటే అలాంటి ట్రైలర్లు ఉంటే ఇంకా చెప్పండి. హిట్ మీ హార్డ్ యా. మన మలయాళంలో ఒకటి వచ్చింది ఏదో అది చాలా బాగుందంట హారర్. 6 months ఏగానో 1 year ఏగానో వచ్చింది అది. ఫేమస్ యాక్టర్స్ ఎవరు లేరు. బట్ ఒక అమ్మాయి కాలు ఉంటది. ఆ అబ్బాయి ఇలా పడిపోయి ఉంటాడు పోస్టర్ మీద ఫేమస్ పోస్టర్. డిఎస్ సంథింగ్ ఇరాజ్ డి సంథింగ్ అది ఫేమస్ అండి. ఆయన మోహన్ లాల్ అబ్బాయి కదా హీరో. అవునా? ఓకే యు సే ఇట్ వి అగ్రీడ్. సో అది బాగుందంట. అది చూడొచ్చు కావాలితే. అలాంటి రియాక్షన్ ఇద్దామంటే చూద్దాం. అలా లైట్ లాక్కుని రాత్రి 2 గంటలకు కూర్చొని నేను ఓసాకాలో మా నాన్న షూ వేసుకొని పరిగెళ్తాను. దే పెయిన్ నో దే వాచ్ నో అంటే ఆల్రైట్. సో ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మంచి హారర్స్ ఏమైనా ఉంటాయి కమెంట్స్ లో చెప్పండి. ఇక్కడ వరకు ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ బై బై. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు.